కరీంనగర్లో అధికార ప్రతిపక్షాల మధ్య నీటి పంచాయతీ నెలకొంది. లోయర్ మానేర్ డ్యాం, మిడ్ మానేరు డ్యాముల్లోని నీటిని దిగువకు తరలిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కరీంనగర్ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు వస్తాయని అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కరీంనగర్ వాసులకు నీటి కష్టాలు రానివ్వమంటూ మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కంటే డ్యాముల్లో నీటి నిల్వలు ఎక్కువే ఉన్నాయని పొన్నం తెలిపారు. ఇంతకీ లోయర్ మానేర్ డ్యాంలో నీటి నిల్వలు ఎంతున్నాయి, ఇంకా ఎన్ని రోజులు నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం నుంచి దిగువకు సాగునీటి అవసరాల కోసం 2700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే లోయర్ మానేరు డ్యాంకు మిడ్ మానేరు నుంచి 3000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. లోయర్ మానేరు డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తూ వేసవి కాలంలో కరీంనగర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తెచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులను హెచ్చరించారు. స్వయంగా డ్యాం దగ్గరికి వచ్చి ఆయన నీటి నిల్వలను పరిశీలించి ప్రభుత్వ తీరుపైన మండిపడ్డారు. అయితే గంగుల కమలాకర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, గత బీఆర్ఎస్ హయాంతో పోల్చితే ఇప్పుడు లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలు ఎక్కువే ఉన్నాయని ఆయన స్పష్టతనిచ్చారు. మరోవైపు ఈ నెల 6 వరకు, ఏప్రిల్ 6 వరకు లోయర్ మానేరు డ్యాం నుంచి స్వల్ప అవుట్ఫ్లో అంటే 2500కు పైగా క్యూసెక్కుల నీటిని మాత్రమే సాగునీటి అవసరాలకు దిగువకు వదులుతున్నామని, అదే సమయంలో కిందికి నీరు ఎంత పోతుందో పైనుంచి మిడ్ మానేర్ నుంచి అంతకు మించిన క్యూసెక్కుల నీరు వస్తోందని ఆయన స్పష్టం చేశారు. సో మొత్తానికి కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం సహా అటు మిడ్ మానేరు నీటి నిల్వల పైన అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాగునీటి సాగునీటి అవసరాల మీద ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఏప్రిల్ 6 వరకు కూడా అటు ఖమ్మం, సూర్యాపేట, వరంగల్కు సంబంధించి సాగునీటి కోసం దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. అయితే జూలై 31 వరకు కరీంనగర్ ప్రజలకు ఎంత మేరకు తాగునీరు అవసరమో అంతా కూడా నిల్వ ఉండేటట్లు చూసుకుంటామని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కార్యాలయం కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా విడుదల చేసిన నేపథ్యంలో సో మొత్తానికి కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం, అటు మిడ్ మానేరు డ్యాంకు సంబంధించిన నీటి నిల్వల మీద కొంత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తోంది. మరోవైపు లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 5.5 టీఎంసీల నీరుంది. గతంతో పోలిస్తే ఈ రోజుకి ఏప్రిల్ 1వ తేదీకి కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువే, ఒక 1/2 టీఎంసీ నీరు ఎక్కువే ఉందని పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే గంగుల కమలాకర్కు కౌంటర్ ఇచ్చారు. సో మొత్తంగా కరీంనగర్లో వాటర్ వార్ కొనసాగుతోంది. నీటి నిల్వలు తగ్గుతున్నాయి. కరీంనగర్ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తితే సహించేది లేదని అటు బీఆర్ఎస్ తాగునీటి ఇబ్బందులు తలెత్తనీయము, అవసరమైతే ప్రతి ఇంటికి ట్యాంకర్ ద్వారా అయినా నీటిని సరఫరా చేస్తామని ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోటాపోటీ ప్రకటనలు అయితే చేస్తున్నారు. సో మొత్తంగా కరీంనగర్ ప్రాజెక్టులకు సంబంధించి అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య అయితే మాటల యుద్ధం నెలకొంది. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.